భారత్ పాకిస్తాన్ కి మధ్య జరిగిన యుద్ధంలో మన తెలుగు జవాన్ అయిన మురళీ నాయక్ చనిపోయారు. తన కుటుంబానికి పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి నవ్వుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చావు కుటుంబానికి వెళ్ళి ఇలా నవ్వుతున్నారని చెప్పి సోషల్ మీడియా అంతా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారాలు మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా మన దేశం కోసం ప్రాణాలు విడిచిన మురళీ నాయక్ గురించి తలుచుకొని కొంచెం బాధపడాలి. కానీ ఆయన మన దేశం కోసం వీరమరణం అయితే చెందడం జరిగింది. సో ఆ మురళీ నాయక్ అనేవారు చనిపోయిన ప్లేస్కి లాస్ట్ టైం నారా లోకేష్ గారు వెళ్ళారు, డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళడం జరిగింది. సో వాళ్ళందరూ నార్మల్గానే వెళ్ళారు, సంప్రదించారు, వాళ్ళని ఓదార్చడం అయితే జరిగింది. తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి అయితే రావడం జరిగింది. ఆయన వచ్చి ప్రజెంట్ నవ్వుతూ ఉన్నారని ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తున్నారు. ఇది ఇప్పుడిదే కాదు, ఇంతకు ముందు కూడా అతను కార్యకర్తలు చనిపోయినా మన విజయవాడ ఫ్లష్లో జరిగినా సరే ఆయన నవ్వుతూనే ఉన్నారు. బట్ ఆయన ఫేసు ఇదే అంతేనేమో, మేబీ ఆయనకి అంతలా బాధపడడం ఇవన్నీ ఏం తెలియదేమో, మేబీ ఏదో ఎక్స్ప్రెషన్స్ పెట్టడం రాదేమో. సో ఆయన ఫీలింగ్ బాధ ఉండొచ్చు, బట్ కనిపించే కెమెరా ఫేస్ మాత్రం అందరికీ నవ్వుతూ కనిపిస్తుంది. సో అందుకు అందరు జనాలు ట్రోల్ చేస్తున్నారు. సో ఇది ఆయన దగ్గరున్న సహచరులు మరి చెప్తున్నారో లేదో మనకైతే తెలీదు, చెప్తే బాగుండని నా ఉద్దేశం అన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోనీ అక్కడికి వెళ్ళారు, నవ్వారు అనేది పక్కన పెడితే, ముఖ్యంగా ఒక జవాన్ చనిపోయినప్పుడు ముఖ్యంగా జై హింద్ అనో జై భారత్ అనో లేదనంటే మురళీ నాయక్ అమరహే అని అనడం మానేసి సీఎం జగన్ అని తన కార్యకర్తలు ముఖ్యంగా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. అంటే ఏంటిది అంటారు? ఎక్కడికి వెళ్ళా కానీ ఇటువంటి పబ్లిసిటీ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది నిజమే అండి. ఎందుకంటే ఇప్పుడు మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన అతని దగ్గరికి వెళ్ళి సీఎం జగన్ అన్నవేంటండి? మన దేశం కోసం ప్రాణాలు విడిచిన అతని పేరు పలికినా బాగుండు కదా. అమర్ రహే మురళీ నాయక్ అమర్ రహే అంటే బాగుండు కదా. అలా అనకుండా సీఎం జగన్ అని అన్నప్పుడు ఇవన్నీ అక్కడ చూస్తున్న మన జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ అక్కడే ఉంటారు కదా. సో వాళ్ళకి అనకండి తప్పు. మనం ఒక దేశం కోసం ప్రాణాలు విడిచిన ఒక వీర నాయకుడి కోసం మనం వచ్చాం ఇక్కడికి. సో అలాంటి వ్యక్తి దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం ఇలా అన్నం చాలా తప్పు. సో ఇలా అనకండి ఆయన చెప్తే అయిపోయేది. కానీ ఆయన అది కూడా చెప్పట్లేదంటే ఆయన పబ్లిసిటీ కోరుకుంటున్నారేమో అనుకోవచ్చు మనం దీన్ని. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అనేది ప్రకటించారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వాల్సిందంతా కూడా చెప్పారు. అది కాకుండా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు కూడా 25 లక్షలు ఇచ్చారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఆర్థిక సాయం అనేది ప్రకటించరు. ఒకవేళ ఇస్తే ఆయన అది మళ్ళీ ఇస్తారా లేదనేది కూడా డౌట్. ఎందుకంటే మన గతంలో విజయవాడ వరదలో ₹1 ఇచ్చారన్నారు, కానీ ఎక్కడ కూడా ₹1 గవర్నమెంట్కి ఇచ్చినట్టు లేదు. మరి ఇప్పుడు ఖచ్చితంగా 25 లక్షలు ఆర్థిక సాయం అనేది వాళ్ళకి అందిస్తారంటావా? ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తారంటారా? సో ఇస్తారని చెప్పారంటే లాస్ట్ మన విజయవాడ ఫ్లడ్స్లో కూడా ₹1 ఇస్తానన్నారు. సో టీడీపీ ప్రభుత్వం ఏమన్నదంటే ఇంక ఇప్పటివరకు ఆయన ₹1 ఇవ్వలేదు. సో వైసీపీ నుండి వచ్చే కౌంట్ ఏంటంటే మేము ₹1 ప్రభుత్వానికి ఇవ్వం. సో అక్కడ ఏమైనా నిత్యావసరాల సరుకులు ఉంటే మేము పనిచేస్తామని అన్నారు. అది ఏంటో అదంతా దేవుడికే తెలియాలి. సో ఈయనకి 25 లక్షలు ఇస్తానన్నారు. మరి ఏమో చూడాలి, ఇస్తారో ఏమో డౌట్ నాకు కూడా. మేబీ ఇస్తారేమో నా ఉద్దేశం. ముఖ్యంగా ఇప్పుడు చాలామంది కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసేది ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా శవ రాజకీయాల కోసం, సింపతి రాజకీయాల కోసం ఇటువంటి పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారు, కావాలని చేస్తున్నారని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న దాన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? ఇదంతా జగన్మోహన్ రెడ్డి తప్పు కాదేమో అనుకోండి. ఆయన చుట్టూ ఉన్న ఐప్యాక్ అనుకుంటాను. ఎందుకంటే ఐప్యాక్నే ఆయన చెడగొట్టేస్తుందేమో అని అనుకుంటున్నా. యాక్చువల్లీ గ్రౌండ్ రియాలిటీ ఆయన దగ్గరికి తీసుకెళ్లట్లేదేమో నా ఉద్దేశం. సో గ్రౌండ్ రియాలిటీగా ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు మారేవారేమో. సో ఐప్యాక్ అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నెగిటివిటీ రాకుండా మొత్తం ఆపేస్తుందేమో నా ఉద్దేశం బ్రో. రైట్.